ఇది 26th పొద్దున. చేతి మీద చూసిరా చెప్పులు కూడా తీయమ్మా. కొట్టింది కదా, మండుతుందని అబ్బా 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 అని కూడా తిరుగుతుండు. స్నానం చేసిండు, స్నానం చేసుకుంటా మండుతుంది మండుతుంది కొట్టింది రా నా కొట్టింది అని అంటుండు. నిన్న రాత్రి 10 గంటలకు అన్నం పెట్టింది, అన్నం ఇసిరు కొట్టింది, బయటికి ప్లేట్ ఆడవాడేసింది. ఇక చూడు ఎమ్మ కొట్టింది. షటర్ల లైట్లు బంద్ చేసింది, లైట్లు వేస్తలేదు. 3 పిల్లలు 2 షటర్లోనే ఉన్నారు. మస్తు కొట్టింది ముసలాయనని, రక్తం వస్తుంది. స్నానం చేసుకుంటా కూడా అబ్బబ్బా అబ్బబ్బబ్బా అంటుండు, మండుతుంది మండుతుంది అంటు. మళ్ళా మర్మరాలు 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 రేటు చదవండి.
మొగని రెచ్చగొడుతుంది. ఎట్లయినా మొగంతో కొట్టిపిస్తుంది. ఇక నేను నిన్న కొట్టింది సరిపోతలేదు ఆమె. ఆయన ఏమన్నా అనుకోని ముసలాయన అయిపోయిండు. ఇప్పుడు ఆయన ఇచ్చేసాడు అవసరమా? కొట్టింది అయిపోయింది కదా. నిన్న అన్నం తినకుండా చేసింది రాత్రి. తల్లి ఏమన్నా అందామా? అందరు సపోర్ట్ ఉన్నారు. ఇట్లా కొడుతుందనే నేను పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇష్టం చెడు కొడుతుంది ముసలాయనని. మొగుడు కొడుతుండు, పిల్లమిద్దరు కలిసి కొడుతురు. కంప్లైంట్ ఇచ్చిన నన్ను పిచ్చిదాని కిందికి లెక్క వేసారు. రక్తం వచ్చాడు కొట్టింది. అమ్మా 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 అమ్మ అంటుండు. మళ్ళా గణేష్ అడిగిండు, నాయన నిన్ను కొట్టింది కదా, కొట్టింది కదా, కొట్టలే, ఎలా చెప్పింది రా, కొట్టలే నన్ను అని అంటుండు. ఏమి కొట్టాడు ఆయన? నిన్న మా ఆయన దాన్ని ఏమనలేక అన్ని గుడ్లు వాడేసిండు, సామాన్లు వాడేసిండు. మా అమ్మమ్మ అది సంపేటట్టుంది ముసలోని. ఇక మమ్మల్ని బతకనియదు, ముసలోని బతకనియదు. అది ఈ తీరుగా కొట్టింది. ఆ భుజం వాసిపోయింది ముసలాయనకి. ఈపులా ఇట్లా కట్టెతో కొట్టింది. అచ్చులు పడ్డాయి. అవి ఎట్లా చూపించాలి, నేను ఎట్లా తీయాలా? అప్పటికైనా ఈపుల మొత్తము రక్తము ఇట్లా మొత్తం తోలు లేచిపోయి ఇట్లా వాత పడింది. అది ఫోన్లో క్లియర్గా అనిపిస్తుంది కానీ చేతి మీద చూసిరు కదా ఘాటు ఎంత పెద్దగా పెట్టిందో. కట్టెతో కొట్టి గోర్లతో ఎట్లా పడితే అట్లా గీరి ఇష్టం వచ్చి కొట్టింది. భుజం వాసిపోయింది. నెక్స్ట్ రోజు చూస్తే అసలు నేనైతే షాక్ అయినా, ఇంతగానం ఎట్లా కొట్టింది ఇది అని. దమ్మైంది ఆ రోజు కొట్టి. గుడ్లు మా ఆయన కూడా ఇంట్లోకి కూడా పోలేడు గణేష్. ఓన్లీ గుడ్లు వలగొట్టిండు. మళ్ళీ అది గుడ్లు వలగొట్టిండు. ఒకటి స్వీట్లు ఉంటాయి కదా డబ్బల, అది వలగొట్టిండు. వాళ్ళ ఇంట్లోకి కూడా పోలేడు. ప్రచారం చేస్తుంది, ఇంట్లోకి పోయిండు, మా ఈ అద్దం పడేసిండు, మా ఈ కూలర్ వలగొట్టిండు, ఏమేమో చెప్తుంది. ఇంట్లోకి పోలే. ఎంతమంది చూసిరు ఇక్కడ చుట్టుముట్టున్న వాళ్ళు. ఓన్లీ బయటనే వలగొట్టిండు. నేను ఇంట్లోకి తీసుకొచ్చి తాళం వేసేసిన ఆయనని. ఆయన తాగున్నాడు ఫుల్లు. అయితే గుడ్లు వలగొట్టినందుకు కొజ్జోడు గుడ్లు వలగొట్టిండని అన్నదంట. మళ్ళా 2 days అయినాక ఇక తాగుతూనే ఉన్నాడు. ఇక 2 days అయినాక డ్రింక్ చేసిండు. చేసి వచ్చి మా నాయనని కొట్టింది లంజది, నన్ను గుడ్లు వాడేసినందుకు కొజ్జోడు అని అంటుంది. ఆల్రెడీ మా పెళ్ళప్పుడే ప్రచారం చేసింది. అది మా పెళ్ళి కాకముందు ప్రచారం చేసింది. కొజ్జోడు నాకు 2-3 చెప్పిరు ఇక్కడ. ఆయన అనుకోని దాని పాపం దానికే అనుకున్నా అని కొజ్జోడు అన్న మాట ఎందుకు వస్తుంది? నా మొగుడికి అంత తెలివి లేదు. ఆయనకి తెలివి ఉంటుంటేనా రావే చూపిస్తా మొగన్నో కాదని అనేటోడు. అయితే మొన్న ఒక ఆయన గ్యాస్కి వచ్చిండు. గ్యాస్కి వస్తే ఇక అది మనసులో పెట్టుకుండు, తాగున్నాడు. మా నాయనని కొట్టిందని రక్తం వస్తాడు కొడతారా? ఇక్కడన్నా ఏ కోడలన్నా ఇట్లా కొట్టేటట్టుందా? ఇట్లా కొడుతుందా అసలు ఏ కోడలన్నా? ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది, 6 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నా. ఒక్కడు ముందుకు రాడు. నువ్వు అన్నం ఎందుకు పెడతలేవు, నువ్వు ఎందుకు కొడుతున్నావు అని ఒక్కడు అడిగేటోళ్ళు లేడు. మళ్ళీ సపోర్ట్ అయిపోయారు. ఎందుకంటే మన కులంది కాదు, బయట వచ్చి ఇంట్లో ఉంటుంది, దానికి ఎందుకు మనం సపోర్ట్ ఇవ్వాలి? దాని ఏమనంటే ఆస్తి కోసం వచ్చింది. గ్యాసులు లీక్ చేసుడు ఈడనే దాని మొగుడు. అరే గ్యాసులు లీక్ చేస్తుండే ఈడ కిటికీ నింపుతున్నట్టే నింపుతా, బరాబర్ నింపుతా. ఇప్పుడు అది ఎట్లా అంటుంది? చెప్పులు ఈ నుంచి దియ్యవమ్మ దొరసాని అన్నాడు కదా, అంటే ఏమంటుంది? పెడతా, బరాబర్ పెడతా నేను అంటుంది. అది మొన్న కూడా షటర్లో మొత్తం ఇట్లా వేర్చింది టేబుల్ మీద. ఆమె చెప్పులు, ఆమె షూలు, కొడుకు చెప్పులు, కొడుకు షూలు, భర్త ఈ పాత చెప్పులు, కొత్త చెప్పులు, మళ్ళా దాని కొత్త చెప్పులు మళ్ళీ ఒక డబ్బాలు వేసి పెట్టింది. మొత్తం ఇలా పేర్చిరు టేబుల్ మీద. షటర్ మొత్తం వాడుకుంటారు. మా షటర్ మొత్తం కబ్జా చేసుకురు. సరే చేసుకురు, కిందనన్నా పెట్టుకోవచ్చు కదా. పాప పోయి ఆడుతుందంటే ఏమంటుంది? నీదా షటరు అంటే ఏమన్నట్టు? అంటే ఏమనంటే నాకే హక్కు ఉంది, ఈ 6 ఏళ్ళ నుంచి ఇదే చూస్తున్నా, నేనే ఇంటికి కోడల్ని, నాకే హక్కు ఉంది, ముసలాన్ని కొడతాను చంపుతా. మా మామయ్య నేను కొడతా చంపుతా అంటుంది కానీ మరి తిండి పెట్టకాడ మా మామయ్య అని ఎందుకు రాదు? ఇక్కడ అందరికీ తెలుసు. అడుక్కొని అమ్మ చాయ్ పెట్టు, చాయ్ చేయి పెడితే పెడుతుంది, లేకపోతే లేదు. పోయి హోటల్లో పోయి తింటాడు, తాగుతాడు చాయ్. 4 రోజులకు ఒక్కసారి నాష్ట పెట్టుడు, గింత అన్నం వేసుడు అందరికీ తెలుసు. ఈడ చుట్టాలలో కూడా తెలుసు. ఆ కర్మ ఏంటంటే నేను బయట నుంచి వచ్చినా కదా, దీనికైనా సపోర్ట్ చేసేది. ఇది వెళ్ళిపోతేనే బాగుంటుంది, మొత్తం వీనికైతే బాగుంటుంది అనేటోళ్ళు కూడా ఉన్నారు. మరి ఏ దేవుడు మరి ఇది చేయాలో వాళ్ళకి నాకు తెలియదు కానీ ఇంత అన్యాయం నేను ఏడ చూడలే.
అయితే మా ఆయన అట్లా ఒక ఆయన గ్యాస్కి వస్తే దాని దాని దెంగు అని అన్నాడంట. అన్నందుకు ఆయన అన్నాడు, వచ్చినోనికి ఏం తెలుసు, ఆడు కొత్తోడు ఆయే. నేను గ్యాస్కి వస్తే ఆ పిల్లని దెంగమంటున్నా, ఆ పిల్ల మంచి పిల్ల అని అంటున్నాడు. సర్టిఫికేట్ ఇవ్వన్న మంచి పిల్ల అని. మా ఆయన అన్నది తప్పే, నేను కాదంటలే. ఈడ జరిగేది నీకేం తెలియదు. ఆయన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు, తాగున్నాడు, వాళ్ళ నాయనని కొట్టిందన్న కోపంతో ఉన్నాడు. ఒకటి ఇక గుడ్లు వాళ్ళ కొట్టినందుకు కొజ్జోడు అని అన్నదంట. ఏ మొగడా నూకుంటాడా? ఆడు ఎవడైతే గ్యాస్కి వచ్చినాడో ఆయనకు తెలియదు ఏంది. ఆడేమంటుండు, మా చెల్లె ఆమె, నేను అన్నని, మా చెల్లె మంచిదని అంటుండు. ఆయన గ్యాస్ అవసరమై అంటుండో మరి అది పైసలు ఉద్దర తీసుకుంటాడో తెలియదు, కానీ నాకు అన్నీ తెలుసు ఆమె గురించి అంటుండు. మరి ఆమె లాసుటోడో ఎట్లా అంటాడో మనకు తెలియదు మనం అనొద్దు. ఆయన ముంగట ఇప్పుడు కొత్తోడు ఓడోవాడు, ఆయన ముంగట అట్లా అనడం తప్పే, ఈయన అనడం తప్పే. కానీ ఈడ జరిగే దాన్ని బట్టి ఆయన అన్నాడు. అయినా అవి మా గ్యాసులు, ఆటోలకి వెళ్ళి తీసి ఇచ్చిండు. మా గ్యాసులు అవి, వాళ్ళ గ్యాసులు కాదు. ఇప్పుడు తప్పు ఎవరిదైంది? ఈయన మొత్తం ఏమంటుంది, అవును నేను కొడతా తిడతా, మేము చూసుకుంటాం, ఆమెకు సంబంధం లేదు, ఆమెకేం అవసరం అని అంటే ముసలైన కూడా వచ్చి నీకేం సంబంధం, నీకేం అవసరం, నువ్వు ఒత్తివి అని అంటుండు. 3 సార్లు అన్నాడు ఆ మాట. నాకు ఎట్లా అనిపిస్తుంది, అరే నేను పోలీస్ స్టేషన్లో కూడా 2 సార్లు పోతే, ఇక్కడ చెండూరు పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకోలే, మైలా పోలీస్ స్టేషన్ పోతే కూడా పట్టించుకోలే. వాళ్ళ ఎస్ఐ ఆమె ఉన్నామే, ఇది పెద్ద తేడా ఉన్నట్టుంది, పైసలు తిన్నదేమో, ఇది పెద్ద తేడా ఉన్నట్టుంది, ఇది అది ఉన్నది ఇది ఉన్నదని అట్లా మాట్లాడి. వీళ్ళ బావ అయితే, ఇక మా ఆయన వాళ్ళ బావ అయితే, ఆమె వెల్ ఎడ్యుకేటెడ్ మేడం, మంచి చదువుకుంది మేడం, ఆమె చాలా మంచి అమ్మాయి అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చిన. ఆయన కూడా ఎంత మంచోడు అనాలి. ఆయనకు తెలుసు ఆయన భార్యను ఎట్లా తిడుతుంది, ఆయనని ఎట్లా తిడుతుంది. అలా బిడ్డ పెద్ద మనిషి అయితే కూడా ముందుకు రాలేదు. ముసలాయనతోటి ఎంతగానం పెట్టాలా దానికి, మేము రాము అని అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఆ రోజు ఫస్ట్ మేము పోయినాం. నాకు పిల్లలు గారు కాబట్టి, అప్పట్లో నాకు పాప లేదు, పిల్లలు గారు కాబట్టి అయినా నేను ముందు అడిగేసిన. మేము అన్నీ ఒప్పుకొని మేము వచ్చినాం. బంగారం కానీ తులం పెట్టినామో అర్ధ తులం పెట్టినామో అన్నీ మేము ఒప్పుకొని వచ్చినాం కదా. మేము ముందు అడిగేసినాకనే వెనుకొచ్చిరాళ్ళు. ఆయనకు అది తెలియని విషయం ఏం కాదు, అన్నీ తెలుసు. అది ఎట్లాంటిది ఏంది, ముసలాయనం కొడుతుంది తిడుతుంది, మొగోని కొడుతుంది, మొగోని కూడా మస్తు కొడుతుంది. అయినా కానీ ఆ మొగోడు చెప్పుకోడు, ఇంట్లో మొత్తం పని చేస్తాడు, చేయకపోతే కానీ పని అయిపోయినట్టే. ఇక మరి ఏం మందు పెట్టిందో మాకు పెట్టిందో, ముసలాయన ఆమె సైడ్ ఎందుకు మాట్లాడుతుండో. మొగుడు మాత్రం ఇక మొగుడు అంటే ఇక దాని చేతిలో అయిపోయింది. మందు పెట్టిందో మాకు పెట్టిందో మనకు అవసరం లేదు. కానీ ఇంత కొట్టినా, ఇంత రక్తం వచ్చినట్టు కొట్టినా కానీ ముసలాయన వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నాడు అంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఈ 6 ఏళ్ళ నుంచి ఇదే పోరాటం. ఏమంటే నేను ఇంటికి కోడలి, నేను వారసుడిని ఇచ్చిన అని మాట్లాడుతుంది. నువ్వు మా కులం దానివి కాదు, నువ్వు మాది కదా అనివి, ఎన్నిసార్లు మాది కదా అనివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవే, నువ్వు మాది కదా అనివి అని ఇట్లా తిట్టిందా. మళ్ళీ మాది వాళ్ళతోటి బయట ఇప్పుడు దాన్ని తెలిసిపోయింది, వామ్మో దీని ఇట్లా అన్నవి వీడియోలు ఉన్నాయి దీని దగ్గర అని ఇక జర మా క్యాస్ట్ వాళ్ళతో జర మంచిగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది, కవర్ చేసుకోనీకి. ఇప్పుడు వాళ్ళైనా చెప్తే నమ్మరు కదా. ఇప్పుడు ఈ వీడియోలు చూస్తే తెలుస్తుంది ఈ బొమ్మ ఏందో. మొన్న వచ్చినవాడు సర్టిఫికేట్ ఇచ్చిండు, ఆ చెల్లె ఆమె, నేను అన్నని, అరే ఓ అన్నవో తమ్ముడువో, మాది వాళ్ళు అంటేనే దానికి పడదురా, కావాలంటే నువ్వు అనపతి శేఖర్ని అడుగురా, అన్నవో తమ్ముడవో కానీ సుదర్శన్ అన్నని అడుగు, మాది వాళ్ళని ఎట్లా తీసి పాడేస్తుందో. దళిత ఒకసారి ఎలక్షన్ ప్రచారంలో వస్తే దళిత బంధు కావాలన్నదంట. నువ్వేంది మాదిగా అంటే చీచి మాదిగా కాదన్నట. చీచి అని ఎందుకు వచ్చింది, ఇల్లనే అర్థం చేసుకోరా, అన్నవో తమ్ముడువో నువ్వు. అది మాది వాళ్ళంటే పురుగుల కింద చూస్తుంది. ఇప్పుడు అవసరం పడ్డది కాబట్టి నిన్ను అన్న అంటది, కానీ రేపు ఇక వేరేది కూడా అంటది. అది ఇక నువ్వు అర్థం చేసుకోలేకపోతే నీ భార్యని ఫ్రెండ్షిప్ చేయి. నీ భార్య కూడా దాని మాటలు నమ్మి దాంతో ఫ్రెండ్షిప్ చేసింది అనుకో, ఇక ఇది మొగని కొడుతుంది కదా, అట నీ పెళ్ళాం కూడా నేను కొట్టు స్టార్ట్ చేస్తుందిరా తమ్ముడు, జాగ్రత్త ఉండరా తమ్ముడు. ఇంతకాడ మనం ఏం చెప్పలేము. మొన్న సర్టిఫికేట్ ఇస్తుండు, ఊక ఆ పిల్ల ఎట్లాంటిదో నాకు తెలుసు, మా చెల్లె అంటుండు. ఆయన చెల్లెనంట. సరే చెల్లె కదా, నీ భార్యను పరిచయం చెయ్యి, నీ భార్యతో నీ స్నేహం చేపి, స్నేహం చేసిన నెలకే నిన్ను కొట్టకపోతే నీ పెళ్ళాము నేను నా పేరు మార్చుకుంటా. దాంతో స్నేహం చేసే వాళ్ళు అంతా మొగుళ్ళకి ఎదురు తిరుగుతారు, ఆ ఇళ్ళల్లో పంచాదులు అవుతాయి అట్లా. ఎందుకంటే అది మొగుడు కొడుతుంది, మొగుని కొట్టి ఇంట్లో పని అంతా చేస్తాడు. ఇక మామని కొడుతుంది, నా భర్త అంటేనే పడదు దానికి. అది కూడా చూపిస్తాను నేను వీడియో. నా భర్త అంటే లంజ కొడుకు లంబడి కొడుకు, నా భర్తనే ఇంటికి రానియదు అది.
మమ్మల్ని బయటికి ఎలగొట్టి ఇంట్లోకి జొరిరు. ఇక సరే ఏమని అంటే బ్లాక్మెయిల్ చేసుడు, సస్తము మేము, నేను ఊరేసుకొని చస్తా, నేను వెళ్ళిపోతా. నేను మొన్న కూడా ముసలాయనను కొట్టింది చేసింది, షటరు అదేంది లైట్ బంద్ చేసిర్రు. ఇక నేను ఇక తీసుకురాపో నన్ను లంచ్. ఆయన ఏమన్నాడు, ఆయన అన్నం చూసి 10 అవుతుంది అప్పుడు, ఇక 10:30 లోపే జరిగింది ఇది. అన్నం చూసి జ్యేష్ఠముఖంలా డాష్ అని అన్నాడు. అన్నందుకు అది ఏం చేసింది, లంజి అంటావు జ్యేష్ఠముఖంలా అదంటావు అవునని అన్నం ఇసిరు కొట్టింది. ఇసిరు కొట్టి ఇక ముసలోని ఇష్టం చాలు కొట్టింది. ఎందుకు కొట్టింది, నేను షటర్కి అడిగిన, ఇప్పుడు షటర్ కబ్జా చేసుకురు కదా, షటర్కి అడిగిన, షటర్లకి వెళ్ళి గ్యాసులు తీపిచ్చి బయట పెట్టిపించిన, సిమెంట్ గిట్ వేస్తా ఇడ పెట్టనీయకని చెప్పి వేయించినందుకు దానికి మండిపోయింది. ఎందుకంటే మా షటర్లో అద్దంలో దూసుకుంటుంటుంది, ఆ అద్దంలో చూసుకుంటేనే కూర్చుంటుంది, షటర్లకు తిరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతాడు. ఏమనంటే ఇది నాది అన్నది కదా, ఇవన్నీ ఇక్కడ పెట్టకమ్మా అంటే నీదా అని అడిగింది కదా. ఇక అల్లనే తెలుసుకోరు. ఇక ఇంకా చాలా ఉన్నాయి చెప్తే, ఇది గంట అయినా సరిపోదు ఈ స్టోరీ అంటున్నది. బయట కూసుంటే తప్పే, బట్టలు వేయొద్దు, బయట ఏమైనా సామాన్లు పెడితే ఇక అంతేగా సామాన్ల సంగతి. ఆమె అంట గణేష్ అది వాళ్ళ కొట్టిండు, ఇది వాళ్ళ కొట్టిండు, ముసలైన నన్ను దన్నిండు, అందుకే నేను కొట్టినా అన్నట్టు బయట వాళ్ళకి చెప్తుంది. ఇక్కడ వాళ్ళకి చుట్టాలకేమో నన్ను తిడుతుండు మస్తు ముసలైన, నన్ను ఆయననేమో ఇంట్లో సామాన్లు అన్నీ వలగొడుతుండంట. నా ఇంట్లో సామాన్లు వలగొట్టిండు, మా సామాన్లు వలగొట్టిండు మా ఆయన. దాన్ని ఉట్టి గుడ్లు వలగొట్టిండు, అవి స్వీట్లు వలగొట్టిండు. మా ఇంట్లోనే కూలర్ వలగొట్టిండు, అద్దం మా షటర్ అద్దమే వలగొట్టిండు ఆయన. నేను అంతా క్లీన్ చేసుకున్నా. దానికి ఏం బాధ అవుతుందో మరి. నా బిడ్డను చూస్తే ఎవరు కదా, అది షాప్ ముంగ నిలబడితేనే ఎలా కొడుతుంది. చెప్పులు ఇప్పినా చెప్పులు దన్నేస్తారు నా బిడ్డయి. ఈడ బండల మీద టాయిలెట్ వస్తే ఈడ ఎందుకు పోపిస్తున్నావు, మేము నడుస్తాం చేస్తాం అంటే నేను అన్నా, పోస్తే నేను నీళ్ళు పోస్తున్నా కదమ్మా, ఎందుకు 3 ఏళ్ళ పిల్ల మీద నీకు ఎందుకంత కక్ష, నువ్వు 35 ఏళ్ళు పెట్టుకొని నువ్వు గలీలో వస్తలేవా. రాత్రి 10:30 నుంచి పొద్దున 5 గంటల వరకు 5:30 వరకు పోసేస్తుంది ఆడనే, ఎప్పుడు లేవని ఆడ పోసేస్తుంది. ఎంతమంది చూడలేదు ఇక్కడ, ప్రూఫ్ ఇప్పిస్తాను నేను. ఎందుకు ఇంత కక్ష, ఇది దేనికి ఇది. అందరు ఈ చూసేవాళ్ళంతా ఆమెకు మంచి జరగదు, ముసలైన కొట్టడం ఏంది. పోలీసు వాళ్ళకి జరనన్న ఇది ఉండాలా, నేను పెట్టిన దానికి అట్లా కొట్టడం పద్ధతి కదా అని ఏ పోలీసోడు ఆడదో మగోడో చెప్పలే. ఇటు చుట్టాలు సపోర్ట్ అయిపోయారు. ఇక నేను ఏం చేయగలుగుతా, ఎటు పోయినా మాకే ఇది. ఇంకొక వీడియో చూపిస్తా. ఆ ముసలైన ఏమన్నాడంటే, మామయ్య నీకు సంబంధం లేదు, అది అంటుంది, మేము మాట్లాడుకుంటాం, నేను కొట్టిన అవును, మేము మాట్లాడుకుంటాం, నేను ఇంటికి పోవడం నీకు అవసరం లేదంటే ఏమన్నట్టు. ఆయన కూడా అంటున్నా, అవును నీకు అవసరం లేదు, ముసలైన కూడా అంటుంది, మామయ్య నీకు అవసరం లేదు, నువ్వు ఒత్తివి అని అంటే నేను ఎందుకు అన్నం పెట్టాలా, మరి దేనికి పెట్టాలా. అది ఏమో కొడుతుంది, మళ్ళీ దానికే సపోర్ట్ చేస్తాడు. చాలా జరిగినాయి అసలు. ఆ ముసలైన వాళ్ళ మాటనే వినడం, వాళ్ళు కొట్టినా తిట్టినా నన్ను చంపినా నేను వాళ్ళ మాటనే వింటా అంటే ఏందన్నట్టు ఇది. నువ్వు ఒవ్వత్తివే అంటే ఏంది ఇది, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ. అందుకే అన్న గ్యాసులు లీక్ చేస్తుండ్రు, ఈమె సిస్టమ్ కొడుతుంది చేస్తుంది, నీకు అన్నం పెట్టదు ఏం చేయదు, మధ్యలో గోడ కడితే మా సావేం మేము దస్తామయ్యా అని అంటే, చుట్టాలంతా ఉరికొచ్చి ఆస్తి కోసం వచ్చిందని ప్రచారం ఒకటి. ఈ అమాంతం అంటే ఇట్లా లేపుకొని వెళ్ళిపోతానంట ఆస్తి కోసం ఇక్కడ కొట్లాడేది ఎవరు అందరికీ తెలుసు, ఈవెన్ వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే బయటిది నెగ్లొద్దు, మాదిగది నెగ్లొద్దు. ఎందుకంటే ఒకప్పుడు అంట మాది వాళ్ళు వీళ్ళు ఇంట్లో పనిచేసారంట, అదే చిన్న చూపు. ఇంకా ఉన్నాయి మాదిగా అనే మాట్లాడేటి చాలా ఉన్నాయి, అవి కూడా పెడతా నేను. అది ఇంకొక దాంట్లో వస్తుంది, అది కూడా పెడతా. ఇంకా చూపి అని ఎంబడి పడుతుంటే అస్సలు చూపిస్తలేడు, ఉరికిపోతుండు. అది కుట్లేసినట్టు అయింది మొత్తం. అదో ఈపులో ఒకటి, అగో చేతి మీద ఘాటు తగ్గిపోయింది. 25వ తారీఖు రాత్రి కొట్టింది కదా, ఇవాళ 4వ తారీఖు. ఇట్లా కుట్లేస్తే దగ్గర పడితే ఎట్లయితే అట్లా అయింది అన్నట్టు. చూపిస్తలేడు. ఏదో చూపి అని ఎంబడి పడుతాడు, అస్సలు చూపిస్తలేడు, దాచుకుంటుండు. అదో ఈ అసలు సరిగ్గా కనబడతలే అస్సలు. అది అగో చేతుకున్నది ఘాటు, కుక్క గీరినట్టు గీరింది, నాకు కూడా అప్పుడు గీరింది.
అది కూడా పెడతాగో అస్సలు. చూడు 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 అని అంటుండు మళ్ళా. ఇంకా అటు ఉన్నాడు ఆయన కూడా కరెక్ట్ లేడు. కరెక్ట్ లేకనే ఇదో చేయి మీద కనిపిస్తుందా గీరినట్టు. ఇంకా ఇంకా పైకి కూడా ఉంది. ఇగో 25th నైట్ కొట్టింది కదా, గీరింది. కట్టెతో కొట్టింది, పెద్ద కట్టెతోటి. ఈపులు అయితే బా కుట్లేసినట్టు అయింది సేమ్. ఇదో సరిగా చూపిస్తలేడు ఆయన. చూపి అని ఎంబడి పడుతుంటే ఏ పో అని అంటుండు. ఇక ఇట్లా సపోర్ట్ చేస్తుంటే ఏ మనిషి కానీ ఎట్లుంటుంది. అయితే నేను సెప్టెంబర్ నుంచి మా దగ్గర తింటలేడు అన్నం. వాళ్ళు ఇక ఇట్లనే నేర్పించుడు. ఏమన్నా అంటే నేను చచ్చిపోతాం, మేము వెళ్ళిపోతాం. 2 మోడి పిల్లలు బ్లాక్మెయిల్ చేసుడు. మమ్మల్ని ఆడ షాప్ పెట్టనిస్తలేరు. మొత్తము షాప్ ఐటమ్స్, సిలిండర్లు, పొయ్యిలు, రిపేర్ చేసే ఐటమ్లు, అది పెద్ద స్టవ్లు, అది చిన్న స్టవ్లు అన్నీ అందులోనే ఇక పెట్టుకున్నాడు. ముసలాయన అది ఏంది ఈ రూమ్లో వండుకునేటోడు అసలు మామయ్య. ఆయనని ఇక ఇది చేసి అది చేసి, నాయన కంప్లైంట్ ఇచ్చింది ఆయన నా మీద, నన్ను చంపాలని చూస్తుంది ఆయన, అది ఇది అని చెప్పేసి ఆయనను మొత్తం ఎగేసి ఆయనకు దోలిరు షటర్లకి. సరే పోతే పోని, ఇక నేనేమన్నా ఆస్తి కోసం వచ్చినానా ప్రతిదానికి గొడవ పోని ఉండేననుకొని నేను గమ్మునైపోయినా. 3 సంవత్సరాల నుంచి గమ్మునే ఉన్నా కదా. షటర్గా అడిగినందుకు నా పాప బర్త్డే చేయాలని వామ్మో దానికి ఎంత మండిపోయిందంటే అంత మండిపోయింది. ఇక ముసలాయనని కొట్టింది. అసలు ఏమనుకుందంటే అది కొట్టి ఈయన ఇక్కడనే కంట్రోల్ చేసి దాన్ని లోపల రానియకుండా చేయాలా. పాప కేక్ కటింగ్ అలా చేయొద్దు, సిలిండర్ మళ్ళీ అల్లనే పెట్టుకోవాలనుకున్నారు. ఇక పెడుతురు మళ్ళీ సిలిండర్ అల్ల పెట్టుడు స్టార్ట్ అయిపోయింది. అట్లా చెయ్యాలా, బర్త్డే ఇలా చేయనియొద్దు అని చూసింది అది. కానీ అది పెద్దగా అయిపోయింది. అంటే రాత్రి అవుతుంది, ఎవరు రారు. 10:30 అయిపోయింది కదా, ఎవరు వస్తారు, అందరూ వండుకూరు అని అనుకుంది. ఫ్యాన్లు సౌండ్లకు కూడా వినబడదు ఇళ్ళల్లో సౌండ్లు. అట్లా అనుకుని అది కొట్టింది. కానీ నేను సడన్గా పాపకి ఇట్లా కడుపునో ప్లేస్ నన్ను ఏడుస్తుంటే నాకేం సౌండ్ వినవలేదు. అప్పుడే లొల్లి స్టార్ట్ అయింది. ఏంది అది దాన్ని ఒరుకుంటారు. ఏందబ్బా బయటికి వెళ్ళగానే సౌండ్ వచ్చింది. ఏంది అని పోయి చూసేవారికి ఓమ్మా కొట్టు ఎయ్యి అని అంటుండు. నన్ను చంపు అంటే చంపుతా కొడతా ఏమనుకుంటున్నారా నువ్వు బాడుకో అది అని తిడుతుంది. వామ్మో ఏంది ఇంతగానో తిడుతుంది. తొంగి చూసేవారికి లైటే లేదు, అసలు చీకటి ఉంది. నేను మళ్ళీ వెనుకకొచ్చి నాకు కొడుతుంది కదా, నాకు సౌండ్లు వినవలేదా, కనబడకపోతే చెవులు లేవా, ఇట్లా ఊరికినా ఉదయ్ జరబోవా కొడుతుంది, జరబో ఉదయ్ అని అనగానే ఈయన ఇక ఉదయ్ వచ్చిండు. ఉదయ్ అనక ఇంకొక ఆయన లంబడి పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడు వచ్చిండు, లంబడోళ్ళ పిల్లగాడు. ఇక మా ఆయన తాగున్నాయన ఆయన లేచి వచ్చిండు. ఆయన ఎందుకు వచ్చిండంటే పాప కడుపు నొప్పి లేస్తుంది కదా, ఇక హాస్పిటల్ తీసుకుపోదాం అన్నట్టు మేము ఇది వేసుకొని మేము బయటికి వెళ్తే ఈ పెంట పెట్టింది ఇది. ప్రతిసారి అంతే వామ్మో గొడవ చేసుడు, మేము చస్తామని బ్లాక్మెయిల్ చేసుడు. ఇక చుట్టాలని అందరినీ తిప్పురు. ఇక వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఎవరికైనా మన కులం మనమే గెలవాలి, బయట దాన్ని గెలవనియదని ఉంటుంది కదా. మరి ఇంత స్వార్థం ఉండదు ఎవ్వరికి. మరి వీళ్ళకి ఎందుకు అంత ఉందో వీళ్ళకి తెలవాలా. ఇక ఒకడైతే ఏకంగా నీ వల్లనే లొల్లీలు అవుతున్నాయి, నువ్వే చేస్తున్నావు అంత కొట్లాడాలని ఒక ఆమె అయితే మేడం నన్ను కొట్టనీకి వచ్చింది. ఇగో మీ మామని కొడుతుంది కదా ఆమె, ఇది 2 సంవత్సరాల కిందటనే అయింది ఇది గొడవ. మీ మామని కొడుతుంది అంటున్నావు కదా, నువ్వు కూడా కొట్టు. ఆమె పుణ్యవతి కాకపోతే ఇంకేంది మరి, ఆమె నువ్వు కూడా కొట్టు లెవెల్ అయిపోతుంది అని ఇట్లా సపోర్ట్ చేసిర్రు మస్తు. నేనన్నా మీరు నాకు గణేష్కి బుద్ధి చెప్పడం కాదు, ఆమెకు బుద్ధి చెప్పుర్రి. ముసలాయనని చెడ్డి జగ్గులో ముంచిండు, నీళ్ళలో తీసిండు. ఇగో ఈడికెళ్ళి నడుస్తుండు, ఆడికెళ్ళి నడుస్తుండు, మట్టి అవుతుందని కొట్టుడేంది, ఆడ మట్టి తోవిండు, ఈడ మట్టి తోడిండు అని కొట్టుడేంది. ప్రతి చిన్న విషయానికి కొడుతుంది. ఆమెకు చెప్పుర్రి బుద్ధి. ఆయన అరుస్తాడు, వాస్తవమే ముసలాయన అరుస్తాడు, చాలా అరుస్తాడు. బయట వాళ్ళని తిడుతుంటాడు ఆయన, దాన్ని అస్సలు తిట్టాడు. ఎందుకంటే తిడితే 3 పిల్లలు కొడతారు, దాన్ని తిట్టాడు అసలు. నేను చూస్తాను, నేను 6 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నా. తిడితే ఇటు పక్కన ఆమెను తిడతాడు, ఇంతకుముందు ఇటు పక్కన ఆమెను తిట్టేటోడు ఆపేసిండు, ఇప్పుడు ఇటు పక్కన ఆమెను తిడతాడు, చుట్టాలని తిడతాడు, బయటలను తిడతాడు. కానీ ఒరుతా ఉంటాడు, కానీ దాన్ని తిట్టాడు. ఇక నన్ను ఎందుకు తిడుతుండంటే ఇక నా కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇక వాళ్ళ ఎగేషుడికి నేను అన్నం పెడుతుంటే తింటున్నావు, నన్ను తిడుతున్నావు దేనికి అంటే, నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు, మా చుట్టాలంతా నన్ను తిట్టిరు అంటే ఏం తిట్టిరు, నువ్వు పెత్తనం ఇచ్చినావు అంటే ఏం పెత్తనం తీసుకున్నా, నేను ఈడ నడవద్దు, ఆడ నడవద్దు, ఈడ కూసొద్దు, ఆడ కూసొద్దు అని ఇది చేస్తున్నానా, నిన్ను కొడుతున్నానా, తిడుతున్నానా. ఆయన గ్యాస్ లీక్ చేస్తూనే ఉన్నాడు.
కంప్లైంట్ ఇచ్చినాక కూడా మా ప్రాణాలు తీయాలని చూస్తుండే ఆయన. ఆమె చూస్తే ఆడుంచొస్తుంది, ఈడుంచుతుంటుంది, ఆడుంచుతుంటుంది. మేము వస్తుంటేనే ఇట్లా నోట్లో నీళ్ళు పోసుకొని ఉంచుతూనే ఉంటుంది గల్లీలో. ఆడ ఉంచుతుంది, ఆడ 40 నిమిషాలు బాసనలు తోముతుంది. అవి కూడా ఉన్నాయి వీడియోలు, అవి కూడా పెడతా. ఇక ఇట్లా చేస్తుంటే ఏ మనిషి అయినా ఏం చేస్తారు? ఆయన ఎంత చెప్పినా ఆయన పాట ఆయనదే. ఇక నడిపిస్తుండు. ఇక ఏ దేవుడు చూస్తాడో ఏం చేస్తాడో. ఇక దానితోడు మంత్రాలు తంత్రాలంట. ఆ చెట్లకు తాయితాలు కట్టుడు, ఈ చెట్లకు తాయితాలు కట్టుడు, అటేమో జల్లుడు, ఇటేమో జల్లుడు. ఇక ఇదే నడుస్తుంది. ఆ పిఎస్లా కావాలని తీసింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు వాళ్ళ వృత్తి ప్రకారం నమ్మరు, ఎవరైనా అంతే కదా. కానీ ఆ డ్రెస్ తీసేస్తే నమ్ముతారు కదా, గుళ్ళకి పోతారు, అంతా చేస్తారు కదా. డ్రెస్సు ఒంటి మీద ఉందంటే వాళ్ళు మూఢనమ్మకాలు అని అంటారు. కానీ వాళ్ళకు కూడా తెలుసు ఏంది అనేది. మరి ఎందుకు కట్టింది, దేనికి కట్టింది? తాయితలు కట్టుడు, ఏమో ఇట్లా ఇట్లా ఇసురు కొట్టుడు, అట్లా ఇసురు కొట్టుడు, పొద్దుగా లేస్తే ఇట్లా మీదకెళ్ళి తిప్పుకొని వాడేసుడు. ఏంది ఇదంతా? అటు నిమ్మకాయ కనబడుతుంది, ఇటు నిమ్మకాయ కనబడుతుంది, అటు కుంకుమ కనబడుతుంది, పొద్దుగా లేస్తే ఇంకో చెట్టు కుంకుమ కనబడుతుంది. ఏంది ఇది? ఇంటి ముంగట, మా షటర్ ముంగట ఒకటి చెట్టు ఉండే, గానుగ చెట్టు, దాని చుట్టూ అదేంది ఇది కుంకుమ వేసింది. ఇంకో ఇటు సైడ్ ఒక చెట్టు ఉంటే దాన్ని నిండా తాయితలే. ఏంది ఇదంతా? అట్లా చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అసలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అట్లా ఏమంటే నేనే ఇంటికి కోడాలంటది, నేను ముసలాయన ఉంచుకున్నా. ముసలాయన కొడుతుంటే ఎన్నిసార్లు మధ్యలో పోయినా మూడు పిల్లలు కొడుతుంటే నువ్వే అవుతావే, మాదిగ లంజదా అని ఎక్కడి నుంచో తెచ్చి ఇంట్లో పెట్టిన బాడుకో, ఆ లంజది మా మీదకి వస్తుంది. ఇగో ఇట్లా జర అన్న మాదిగోళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో జర సపోర్ట్ చేసి బంద్ చేయరా అన్న. నేను వీడియోలు అన్నీ పెడతా, దాని అహంకారం ఏందో దాని కథ ఏందో నేను పెడతా అన్న. జర నేను మీకు కాలు మొక్తా, మీరు నాకు సపోర్ట్ చేయమని నేను అంటలేను, కానీ దాన్ని మాత్రం హైలైట్ చేయకూరి. చేస్తే మీలో ప్రవహించేది మన రక్తం కాదు అని అనుకుంటా నేను, మన కుల రక్తం కాదు అని అనుకుంటా నేను, అంతే. దాని మించి ఇంకేం లేదు. ఆదివారం వచ్చిన ఇప్పుడు ఈ మధ్య డ్యూటీకి పోతుంది. సంవత్సరం మీద 3 నెలలు అవుతుందో 4 నెలలు అవుతుందో ఈ మధ్య పోతుంది. పోయినా పోకపోయినా ఆడ బయట కూర్చొని బాసన తోముతుంది. ఒకటేసారి తోమితే ఎన్ని బాసనలు పడతాయి రోజుకి? కూర్చుంటుంది 35 నిమిషాలు 40 నిమిషాలు కూర్చుంటుంది. వాడేమో ఆడ పేపర్ చదువుకుంటా, వాడు కూర్చుంటాడు, ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటే తోముతుంది. ఆదివారం వచ్చిందంటే ఇక 40 నిమిషాలు గంట ఆడనే ఉంటాయి బాసాలు. మరి మేము ఎట్లా పోవాలి? పోతుంటే గులుగుతుంటుంది. మళ్ళీ ఇట్లకెళ్ళి వెనకకెళ్ళి పోవాలి నడుచుకుంటా, భయపడి. దేనికి పోవాలా? ఇంతగానం భయపడుకుంటే ఎందుకు బతకాలా చెప్పండి? పిల్లని తెచ్చుకున్న కానుంచి దానికి ఇట్లా మసిలిపోయి మండిపోయి వామ్మో ఎన్ని చేస్తుందంటే అన్ని చేస్తుంది. ఆ ముసలైననైతే కొట్టి పెడుతుంది. ఏ రోజు చంపుతుందో ఏం చేస్తుందో. మొగుడు పిల్లలు మొన్న అయితే అసలు సచ్చటోడే ముసలోడు అది కొట్టిన దెబ్బలకి. అందరు ఇక వచ్చిండ్రు, ఉదయ్ గిట్ట వచ్చింది కాబట్టి దానికి జర ఇదయ్యి సైలెంట్ అయింది. కొడతావాన్ని నువ్వు దిగి షటర్ ఎందుకు వేస్తున్నావు? మొగని కూడా కొట్టింది అది. మా ఆటో అద్దం పలగొట్టొచ్చంట, తోళ్ళు తెచ్చే డ్రమ్ము వాళ్ళ కొట్టొచ్చా, మా చైర్ వాళ్ళ కొట్టొచ్చంట, బయట పెట్టిన బకెట్ అది కూడా వాళ్ళ కొట్టొచ్చంట. ఆమె ఇట్లా గలీలో పోయికుంటూ కూడా కోపంతో ఏదో ఒకటి గుద్దుకుంటా పోతుంటుంది. జగ్గులు పెడతా కూడా, ముసలాయన కోసం జగ్గులు పెడతా కూడా జగ్గులు వాళ్ళ కొట్టింది. ఆమె ఏమన్నా వాళ్ళ కొట్టొచ్చంట. కానీ మా ఆయన ఇక ఆటో అద్దం పల కొట్టిపించింది మొగంతో. మొగన్ని ఆ రోజు బయట కొట్టింది. ఇక్కడ కిరాయికి ఉన్న వాళ్ళంతా చూసిరు. ఆమె అయితే షాక్ అయిందంట. పోయేమో మొగోడిని కొట్టింది. మొగోడు ఇప్పుడు ఏమంటావే వాళ్ళ అద్దం బల కొట్టాలి అంతే కదా అని ఆటో అద్దం బల కొట్టింది ఆ రోజు 3 నెలల కిందట. ఇగో గిట్లున్నది. అంటే వాళ్ళు ఏం బల కొట్టినా ఏం కాదు. ఇక ఈయన గణేష్ ఏమన్నా వాళ్ళ కొడితే ఇక హైలైట్ అవుతుంది అది. ఇప్పుడు మా షటర్ అద్దమే వాళ్ళ కొట్టిండు, మాదే కూలర్ వాళ్ళ కొట్టిండు. ఆయన కష్టజీతమే కదా, దీనికి ఏం నొప్పి అయింది? ఇప్పుడు ఇది మా సొమ్ము వాళ్ళ కొడతలేదా? మరి అడగటోడు ఒక్కోళ్ళేడు. ఏమని అంటే మీరే కరెక్టు, మీరే. ఎందుకంటే తాగిపిస్తాడు, తినబెడతాడు, మంచి ఇది చేస్తాడో మరి ఏం చేస్తాడో ఇక ఆ దేవుని తెలవాలి. కానీ కులం పిచ్చితో చేస్తారో అట్లా చేస్తారో మరి ఆ దేవుని తెలవాలి. ఎంత పాపిష్టోడైనా అరే కన్న తండ్రిని కొట్టదురా, అది గాడదారా, నువ్వు కొట్టేదాకా నీ పిల్లలతో కూడా కొట్టిపిస్తున్నావు, అది పద్ధతి కాదురా అని ఎవడన్నా చెప్తాడు. కానీ అరే మీరు ఇట్టనే చేయర్రా, ఇదే కరెక్టు, అది బయట నుంచి వచ్చింది మన కులం కాదు, దాన్ని ఎల్లగొట్టాలా, ఇదే టార్గెట్ అని చెప్పటోడు కూడా ఉన్నాడు. ఆ చెప్పటోడు ఎవడో కానీ సర్వనాశనం కావాలా. ఎందుకంటే నా దాకా వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా.
చాలా తప్పు. ఒక ఆడదాన్ని నిందలేసుడు, ఆస్తి కోసమే వచ్చింది అనుడు, మీరే కరెక్ట్ అనుడు. మీకు మీకు లోపల లోపల దేవుడు చూపిస్తలేడా? మీకు తెలుస్తలేదా? అవుతుంది మెల్లమెల్ల అంత అవుతుంది. ఇప్పుడు ఆ ముసలోని రక్తం కళ్ళకు చూస్తుంది, 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా. చెంపల మీదకలు కొట్టుడు, తన్నుడు. ఏ చిన్న పిల్లగాడా? లంజ అన్నాడేమో, నువ్వు అంటలేవా? ఎన్ని గలీజ్ మాటలు తిడుతుంది తెలుసా ముసలాయనని. ముండ కొడుక సావనన్నా చావురా, నువ్వు చేస్తే మాకు దగ్గర పైసలు లేవురా, ఇంటి ముంగడ గుంత చేసినవరా, అందులోనే కప్పెడతాం రా అంటది. అంటే అది మంచి మాటలా? నా మీద ప్రచారం చేస్తుంది. ఇప్పుడు సెప్టెంబర్ నుంచి నా దగ్గర తింటలేడు. పోయిన సంవత్సరం 2025 సెప్టెంబర్ నుంచి తింటలేడు. మొన్న కొట్టింది కదా, ఈ ఫిబ్రవరి 25కి కొట్టింది కదా. ఇక 26కి హోటల్ రేషంతో ఆయన 26 తారీఖు హోటల్ నుంచి తెచ్చుకొని తిన్నాడు. 27 నుంచి మా కాడ తిన్నాడు. మళ్ళీ ఇక ఈ 3వ తారీఖు నుంచి తింటలేడు. ఎందుకు తింటలేడు? ఆయన తిట్టిన తిట్లకి నేను అన్న ఒకటే మాట అన్నా, నువ్వు ఓవత్తివి, నా కోడలు నన్ను కొట్టింది, నీకు హక్కు లేదు అన్నట్టు నువ్వు మాట్లాడినావు. ఈ 6 ఏళ్ళు ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది నేను వచ్చి, నాకు ఎందుకు హక్కు లేదు? అడగొద్దా నేను అంటే కొట్టి చంపుతుందా? నన్ను కూడా కొట్టింది కదా నవంబరు 2024 చేతిలో పాప ఉంది. దాని మొగడేమో చేయి పట్టుకుంటే అది మొత్తం ఇట్లా జుట్టు పట్టి గుంజేసి ఇట్లా ఆ కుక్కగోర్లు పెద్ద పెంచింది. ముక్కు మీద గీరింది, మొత్తం చేతి మీద గీరింది, మొత్తం రక్తం. ఆ వీడియోలు కూడా పెడతాను నేను. ఇట్లున్నది దాని వేషం, దాని కథ. మళ్ళీ చూస్తే అది ఏనాడు చక్కగా స్నానమే చేయదు, మొగంతోనే మొత్తం ఇంట్లో పని చేయించేది. ఈ మధ్య స్టైల్గా పోతుంది అది. ఎన్ని వేషాలు వేస్తుందో ఆ దేవుని తెలియాలి. ముసలాయనకు నాకు అంటగట్టింది, లింకు పెట్టింది ముసలాయనకు నాకు. వాయువర్స్ ఏమని ఉన్నదా? కొడుతుంటే మధ్యలో పోతే దానికి వానికి ఏముందో అన్నీ చూపించి పెడుతుంది కాబట్టి దాన్ని ఏమనడు. ఏం చూపించినా ఏం పెట్టినా దాని మాటలు ఎట్లున్నాయి, ఏముందా అంటే ఏందన్నట్టు. 70 ఏళ్ళ ముసలోనికి 35 ఏళ్ళ దానికి అంటగడితే ఏందన్నట్టు. నాకంటే 3-4 సంవత్సరాలు చిన్న అంతే. పెద్ద ఆమె అంటే అమ్మాయి అంట, నేనంట ఆంటీనంట. అయ్యో మళ్ళీ నా మీద సెటైర్లు, ఇంత తింటుంది, అంతంత తింటుంది, పందిలా బలిసింది. మీరు మంది సొమ్ము తింటలేరా? తిని మీరు రోగాల పాలవుతారు. మేము మంది సొమ్ము తినాం కదా, మా కష్టజీతం, నా మొగుడు కష్టపడి వస్తుండు, ఆ కష్టజీతమే తింటున్నాం. మేము అట్లనే బలుస్తాం. మరి మీరు మంది సొమ్ము తిని బయట నుంచి తెప్పించుకొని బాగా తింటారు కదా, ఎండుకోపోతారు గట్లనే. ఈ ముసలాయనం కొట్టుడు ఏంది, వీళ్ళంతా సపోర్ట్ చేసుడు ఏంది, ఈ కులం పిచ్చి ఏందో నాకేం అర్థమే తెలియదు. మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా అడిగిన అనుకోండి, ఇక ఇట్లా మండుతుంటుంది. ఇక మండి, అరే నువ్వు కరెక్ట్ చేసిర్రా, అట్లనే చేయర్రా, దాన్ని కూడా ఎలగొట్టుర్రా, దాన్ని కూడా కొట్టుర్రా అనేటోళ్ళు కూడా ఉన్నారు. అనేటోళ్ళే ఉన్నారు. ఎవరో 2-3 వీళ్ళ అంటే 2-3 ఉన్నారు. అట్లా చెయ్యొద్దురా, ఎందుకురా అనేటోళ్ళు ఉన్నారు. కానీ ఇక ఉంటుంది, వాళ్ళకు కూడా క్యాష్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇక అట్లా ఉంది, నడిపిస్తున్నా అంతే. ఇక ఈయన మైండ్ సెట్ సరిగా లేదు గణేష్ది. ఏ మాటకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇప్పుడు అది అంత మాట అన్నది ఈయన ఉల్టా చేసుకుంటూ పోతుండే. అదే ఏ మాటకి ఏం మాట్లాడాలో కూడా ఆయనకు తెలియదు. ఇక ఈయన అమాయకత్వం ఒకటి, ముసలాయననేమో భయంలో పెట్టుకోరు, సస్తం వెళ్ళిపోతాం అనుకుంటా. ఇక ఆయన ఏం చేయలేకపోతుండు. నాతో అన్నాడు 25వ తారీఖు కొట్టింది, 26వ తారీఖు పొద్దున అడిగినా, నువ్వు ఎట్లా గమ్మున ఉండబుద్ధి అవుతుంది నీకు? ఉల్టా నన్ను అంటావు నువ్వు. నీకేం సంబంధం, నువ్వు ఒత్తివా అని మాట్లాడుతున్నావు. నీకు 10 మందికి చెప్పి ఇచ్చేయాలంటే సస్తా అంటుంది, వెళ్ళిపోతా అంటుంది, నేను ఎట్లా చెప్పాలంటే ఏందన్నట్టు ఇది. నేను అన్న 7 ఏళ్ళ నుంచి ఇంటనే ఉన్నాయా, అది సస్తా వెళ్ళిపోతానే ఇట్లా చేసే నిన్ను గ్రిప్లో పెట్టుకురు, మా సంసారం జాగనిస్తలేరు. అది కిరాయికి ఇచ్చుకున్నా, నాకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల కూకే జ్వరం వస్తుంది, ఫిడ్స్ వస్తుంది నా బిడ్డకి. మా దగ్గర ఆయన ఎంతగానో కష్టపడతాడు, తోళ్ళకు పోయి వచ్చి ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఎన్ని కథలు అయినాయి. మీకు తెలియంది ఏముంది మామయ్య, అది కిరాయికా నీయి, నువ్వు ఎప్పుడు రూమ్లో వండుకున్నట్టే పండుకో, వాళ్ళు పెట్టకపోయినా పర్లేదు, నేనే చూసుకుంటా. 4 ఏళ్ళు నేను చూడలేదా? మళ్ళీ డివైడ్ అయినాక కూడా 1.5 సంవత్సరం అస్సలు సరిగా చూడలేదు ఆ ముసలాయనని. నేనే పెట్టుకున్నా ఆయనకి. దాని వంతు వస్తే బిడ్డింటికి వెళ్ళిపోతాడు, కొట్లాడుతుంది, తిడుతుంది, కొడుతుంది. ఇక ఆ ముసలాయన నాకానే తినుడు, లేదంటే 2 రోజులు తింటాడు, బిడ్డింటికి వెళ్ళిపోతాడు. అట్లా చేసిండు వాళ్ళ వంతుల. నా వంతులు అయితే నేను మంచిగా చూసిన తర్వాత. ఇక 2025 సెప్టెంబర్ నుంచి నా దగ్గర తినుడే బంద్ చేసిండు. నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు, నా కొడుకు మీద గ్యాస్ లీక్ చేస్తున్నా, అది దాన్ని ఎందుకమ్మ ఇచ్చుడు,
నువ్వు ఇట్లా చేసుడు ఆస్తి కోసం చేస్తున్నావు అంట నువ్వు అని అంటే ఎవడా బాడుకో అన్నది ఆస్తి కోసం చేస్తున్నా అని. అరే నేను కొడుతురానే కదా నేను ఇచ్చిందల్లా. ఇప్పుడు ఏమైంది, నన్ను పిచ్చిదాన్ని ముద్రేసిరు. ఆయన రక్తం కళ్ళ చూస్తుంది, దానికి అయినా మరి మంచి జరుగుతుంది. అదేందో మరి సపోర్టర్స్ ఇంకెక్కువ అయిపోయారు చుట్టుముట్టు. ఆ పిల్ల మంచిది అంటాడు, అమాయకురాలంట. మళ్ళా అమాయకురాలు అయితే గిట్లా చేస్తా అదా మీకు తెలవాలనా మీరు ఎందుకు ఇట్లా చేస్తురో నాకు అర్థమవుతలే. కానీ ఒక్కొక్క వీడియో ఉంది నా దగ్గర, చూస్తే అందరికీ తెలుసు. మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళు అందరికీ ఇక్కడ వాళ్ళు ఎవ్వరు ఇవ్వదు దాని సర్టిఫికేట్. కానీ ఈ అన్నకు తెలిసి కూడా, ఆ అన్న కూడా అమాయకురాలు మేడం, ఆమె వెల్ ఎడ్యుకేటెడ్ మేడం అని చెప్తే నేను షాక్ అయినా. అరే అన్న, నిన్ను నీ భార్యను ఎన్నిసార్లు తిట్టింది, నీ బిడ్డ పెద్ద మనిషి అయితే కూడా ఇట్లా చేసింది. నేను రానప్పుడు కూడా మస్తు చేసిందంట కదా. కూర కొనుక్కొస్తే కూడా ఇట్లా వండి తీసుకుపో అంటే కూడా బయట పడేపించిందంట. అంతెందుకు మామయ్య ఇది ఎంగిల్ ఎత్తమంటే కూడా, నేను నీ ఇంటికి పని మనిషిలా రాలే, నేను నిన్ను పెళ్ళి చేసుకోలేదు, నేను ఆయనను పెళ్ళి చేసుకున్నా అని ఈ డైలాగ్ కొట్టిన బొమ్మ ఇంటి కోడలు. నాకే హక్కు ఉంది, నీకు లేదని అంటది అది. ఇక దానికి సపోర్ట్ అయిపోయారు. ఏమనంటే ఆస్తి కోసం వచ్చింది అది. అరే ఆస్తి మీ బొంద మీద పెట్టుకోరే, తీసుకోరే ఆస్తి కావాలంటే. ఏంది ఆస్తి పట్టుకొని పైకి పోతారో ఏమో మరి. ఎందుకు బదలాం లేపాలా? ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అది లేదు, ఆస్తి కోసం వచ్చింది అది. ముసలాయనకి గ్రిప్పులో పెట్టుకుంది. ముసలోళ్ళకి బుక్కడు బువ్వేస్తే చాలు, వాళ్ళు ఇదైపోతారు. నువ్వు అన్నం పెట్టవు, ఇది చెయ్యవు, తిడుతుంటావు, మళ్ళా కొడుతుంటావు. ఎట్లుంటారు ముసలోళ్ళు మరి మంచిగా? ఆ కోపం బయట వాళ్ళ మీద తీస్తుంటాడు ముసలాయన. ఇన్ని రోజులు జరిగింది అదే. ఇంకా వాళ్ళ ఇష్టం. ఆయన అన్నాడు ముసలాయన, మామయ్య ఒక్కటే మాట అన్నాడు, నాకు ఆమె కొట్టినా తిట్టినా చంపినా ఏమన్నా చేయని, నువ్వు బయట చెప్పకు, ఎవ్వరికి చెప్పకు నన్ను కొట్టిందని. నువ్వు ఎందుకు చెప్తున్నావు అని ఉల్టా నన్ను అంటుండు. నువ్వు అదే అంటుంది, నీకు సంబంధం లేదు, నేను కొట్టుకుంటా, నేను ఏమన్నా వేసుకున్నా నీకు సంబంధం లేదు, అసలు నీకు ఎందుకు అని అంటుంది అది. అవును నీకెందుకు, నీకేం అవసరమా అని మధ్యలో వచ్చింది నా. ఇప్పుడు నువ్వు ఏం నిలబెట్టినావు, నా పెద్దరికం ఏముంది ఆడ, నీకు ఇంత మంచి చూసి ఏం లాభము, అసలు దేనికి నేను పోరాడుతున్నా, ఎందుకు ఇదంతా నాకు అవసరమే లేదు. నువ్వు ఒవత్తివా అని అన్నప్పుడు నీకు నేనెందుకు పట్టించుకుంటా? నేను ఒకటే మాట అన్నా, చూడయ్యా కొట్టినా నువ్వు అదే అంటున్నావు, నీ రక్తం కళ్ళ చూసినా నువ్వు 6 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నా. నువ్వు వాళ్ళ దగ్గరనే తిను, పెడితే తిను, దెబ్బలు తిను, పడు. నేను ఇక మధ్యలో రాదలుచుకోలేదు, నాకు అవసరం కూడా లేదు. వచ్చే పోలీస్ స్టేషన్లో కూడా పిచ్చిదని అనిపించుకున్నా. పైసా తిన్నారో ఏం చేసిరో ఇక దేవుని తెలవాలి. అన్ని వీడియోలు ఆడియోలు పెట్టి కూడా వేస్ట్ అయిపోయింది. నువ్వు కరెక్ట్గా లేనిది వేరే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కొట్టినా కొట్టలేదని చెప్తున్నావు. ఇప్పుడే ఆ రక్తం కళ్ళ చూసినా నువ్వు అట్లనే అంటున్నావు. సరే పోనీ, ఒక్కొక్కరికి మళ్ళీ ఒక్కొక్కలా తన్నిండి అంటది. ఆ ముసలాయన తన్నేటట్టు ఉన్నాడు, తిడతాడేమో, నువ్వు కూడా తిడుతున్నావు ఆ గలీజ్ మాటలు. ఎందుకు ఈ ప్రచారం? ఇక దేవునికి వదిలేసుకోవాలి, మనం ఏం చేయలేము. పేరుకే చిన్న కోడలు, కానీ చేసేవేమో పెద్ద పెద్దవి. అమ్మమ్మమ్మ, అసలు ఈ భూమి మీద ఇట్లాంటి కోడలు ఉన్నారో మరి ఇది ఒక్కతే ఉందో నాకు తెలియదు. కానీ ఇట్లా మామని కొట్టుడు అయితే నేను ఏడవులే. పెద్ద కట్టె, కుక్కను కొట్టే కట్టు ఉంటుందిగా, ఆ కట్టెతో కొట్టిందంటే వామ్ము, నేనైతే ఇంత ధైర్యం ఎవ్వరికి రాదు. ఇంత ధైర్యము ఎవ్వరికి ఉండదు. ఎవరికి ఉంటుంది? ఇట్లా సపోర్ట్ ఉన్నారుగా చుట్టుముట్టు, ఇట్లా వచ్చి మీద పడి మాట్లాడు, ఇంట్లో జొర్రి అర్ధగంట మాట్లాడి, నువ్వు మంచి పని చేసినావు, ఆ ముసలోని కొట్టాల్సిందే, ఆ ముసలోడు అంతే ఇంతే ఏదో ఒకటి వాగుతుంటాడు, ఇట్లా ఎంకరేజ్ చేస్తురుగా. మంచి పని చేసినావు, రక్తం కళ్ళ చూస్తే ఏమవుతుంది, సావని వాడు అనేటోళ్ళే ఉన్నారు. నేను ఆ చెవులతో వింటున్నా కదా. ఇక నడవని, ఇక ఆ దేవుడో చూసుకోవాలి, మనం ఏం చేయలేం. నాకు ఒక్కటి బాధ అనిపిస్తుంది, ఇప్పుడు ఆయన లంజే అన్నాడు, నన్ను కూడా మస్తు సార్లు అన్నాడు. ఏజ్ అయిపోయింది అన్నాడు, నువ్వు అనలేవా? బాడుకో చెప్పుతో కొడతా, నిన్ను బొంద పెడతా, నువ్వు జాగు రాదరా అంటే ఏందన్నట్టు? ఏదో ఒక మాట అన్నాడేమో. అన్నప్పుడు నువ్వు 10 మాటలు అన్నావు కదా, అయిపోయింది కదా, వదిలేయచ్చు కదా. ఆడికే మొగని రెచ్చగొట్టి ఎన్నిసార్లు కొట్టిపించినావు నువ్వు. మోరిలా కొంచిండంటే ఇట్లా కొట్టి, నేను మధ్యలో పోయి ఆపిన, గోడకి గుద్దిండి ఒకసారి. చాలా ఉన్నాయి అట్లా. ఏమో ఇక దేవునికే తెలియాలి ఇక.